ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది వాయిస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే రెండు వాయిసెస్ ఉంటాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్ రామ కిల్డ్ రావణ, రెండవ సెంటెన్స్ రామ ఈజ్ టేకింగ్ కాఫీ, మూడో సెంటెన్స్ రామ హ్యాస్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, ఫోర్త్ సెంటెన్స్ రామ లవ్స్ మ్యూజిక్. 4 వాక్యాలు. ఈ 4 వాక్యాలని హౌ కెన్ వి చేంజ్ దీస్ 4 సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్, ఇది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అసలు వాయిస్లో 2 అని చెప్పాము, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ అని ఎలా చెప్పగలం? ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది అంటే, యాక్టివ్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే ఎనర్జెటిక్గా ఉంటాం, పని చేస్తూ ఉంటాం, హుషారుగా ఉంటాం. అంటే ఇక్కడ రామ కిల్డ్ రావణ. రాముడు ఏ పని చేశాడు? కిల్డ్. ఎవరిని? రావణ. సో కిల్డ్ అనేటువంటి పనిని రాముడు చేశాడు. అంటే ఇక్కడ ఈ యొక్క యాక్షన్, ఈ పని యొక్క డూయర్ రామ. సో రామని మనం సబ్జెక్ట్ అంటాం, రామాని మనం సబ్జెక్ట్. ఈ వాక్యంలో డూయర్తో స్టార్ట్ అయింది. ఈ వాక్యం పని చేసే వ్యక్తితో స్టార్ట్ అయింది, అందుకని మనం దీన్ని సబ్జెక్ట్ అంటాం. సో సబ్జెక్ట్తో మొదలైన వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యం అంటాం. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ని ఫాలో అయిన వర్డ్ వర్బ్. ఇక నెక్స్ట్ రిసీవ్డ్ ఆఫ్ ది యాక్షన్. కిల్డ్ అనేటువంటి పని చేసింది రాముడైతే, ఈ కిల్డ్ అనేటువంటి యాక్షన్ రిసీవ్ చేసుకుంది రావణ. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, ఆ యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరు? రావణ. సో రావణ అనేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇంతకుముందు క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. కిల్డ్ హూమ్, కిల్డ్ వాట్? కిల్డ్ చంపెను ఎవరిని? రావణ, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి, మరి ప్యాసివ్ వాయిస్ అంటే, యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే, ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సో రావణ ఇక్కడ తీసుకొని రావాలి. ఓకే, రావణ తెచ్చాం బాగా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చేంజ్ ది వాయిస్ అంటే చేంజ్ ది వర్బ్, వెర్బ్ను మార్చండి, క్రియను మార్చండి అని అర్థం. చేంజ్ ది వాయిస్ అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయటం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాల్సింది. చేంజ్ ది వర్బ్, వెర్బ్ని చేంజ్ చేయాలి, కన్వర్ట్ చేయాలి. ఎలా? అసలు ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎలా ఉంటుంది? ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఎలా ఉంటుంది? ప్యాసివ్ వాయిస్ వెర్బ్ ఇలా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ వెర్బ్ ఎలా ఉంటుందండి? B+V3. ప్యాసివ్ వాయిస్ యొక్క వెర్బ్ B+V3. B+V3 అంటే ఏంటి? బి ఏంటి? బీ ఫామ్ అంటే ఏంటి? బీ ఫామ్ ఇక్కడ చూద్దాం. బీ వాజ్ బీయింగ్, యామ్ వాజ్ బీయింగ్, ఈజ్ వాజ్ బీయింగ్, ఆర్ వర్ బీయింగ్. చూడండి ఇక్కడ V1, V2, V3. Be, am, is, are. Present B forms, past B forms, was, were. Past participle been. ఇది కాకుండా ఈ బీకి V1 బీకి ఇంగ్లీష్ చేరిస్తే బీయింగ్. ఇది కూడా బీ ఫామే, ఇది కూడా బీ ఫామే. బీ 1, 2, 3, 4, ఇవి 4. వాజ్ 5, వర్ 6ది, బీన్ 7వ బీ ఫామ్, బీయింగ్ 8వ బీ ఫామ్. బీ ఫామ్స్ 8 ఉంటాయి. ఇక్కడ ప్యాసివ్ వెర్బ్ పరంగానే B+V3 అంటే ఈ 8 బీ ఫామ్స్లో ఏదో ఒకటి రావాలి. ఈ 8 బీ ఫామ్స్లో ఏదో ఒక బీ ఫామ్ ఇక్కడ రావాలి, క్రియ 3వ రూపం రావాలి. ఏదో ఒక బీ ఫామ్ రావాలి, క్రియ 3వ రూపం రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కిల్డ్, ఇది
క్రియ రెండో రూపం. ఎన్నో రూపం అండి? క్రియ రెండో రూపం. ఇది ఇక్కడ రెండో రూపం ఉంటే బీఫామ్ కూడా రెండో రూపమే రావాలి. ఈ రెండో రూపం బీఫామ్ రావాలి. వజ్ రావాలా, వర్ రావాలా? రావణ వజ్ అంటావా, రావణ వర్ అంటావా? రావణ వజ్ అంట, రావణ వజ్. ఇక్కడ చెప్పాం V+V3 అని. V3 ఏం రావాలి? కిలిడికి కిలిడే V3. బై బై అనేటువంటి ఒక ప్రిపోజిషన్ రావాలి. ఒక ప్రత్యయం ఉంటుంది తెలుగులో, ప్రిపోజిషన్. చేత, వలన, రాముని చేత చంపబడ్డాడు. రామ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి చివరిలో వచ్చింది, ఆబ్జెక్ట్ ఫస్టే వచ్చింది. ఆబ్జెక్ట్తో బిగినైంది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ అంటున్నాం. ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. ఇక మీకు అర్థమైంది కదా, అది కిల్డ్ అనేటువంటిది వజ్ కిల్డ్గా మారింది. రెండో రూపం కాబట్టి వజ్ వచ్చింది, మూడో రూపం B+V3. ఇక ఇక్కడ సేమ్ అదే లైన్స్లో రామ ఈజ్ టేకింగ్ కాఫీ. కాఫీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిందే. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. కాఫీ ఈజ్ ఈజే. ఇక్కడ టేకింగ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి బీయింగ్. బీఫామ్ రావాలి కదా, బీఫామ్ రావాలనుకున్నాం కదా. B+V3, బి వచ్చేసింది. బీయింగ్, ఇంగ్ ప్లస్ బీయింగ్. V3 టేక్కి మూడో రూపం టేకెన్. బై ప్రపోజిషన్ రామ. సో చూడండి ఇక్కడ ఈజ్ టేకింగ్ కాస్త ఈజ్ బీయింగ్ టేకెన్గా మారింది. ఇక నెక్స్ట్ రామ హ్యాస్ టేకెన్ బ్రేక్ఫాస్ట్. రాముడు బ్రేక్ఫాస్ట్ చేశాడు. మళ్ళీ ఇది సబ్జెక్టే తెలుసు మీకు, డూయరు. హ్యాస్ టేకెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని తీసుకొస్తున్నాం ముందుకి ప్యాసివ్ వాయిస్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్ హ్యాస్ బీన్ టేకెన్ బై రామ. హ్యాస్ రావాలి. బీన్ ఎందుకు వచ్చిందంటే క్రియ ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి V3 రావాలి. బీఫామ్ V3 బీన్. ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్ ఎట్లా ఉంది? V3లో ఉంది, అందుకని V3 వచ్చేసింది. బీన్. బ్రేక్ఫాస్ట్ హ్యాస్ బీన్ టేకెన్. ఇక్కడ ఇంగ్ ఫామ్లో ఉంది, అందుకని బీ ఫామ్ కూడా ఇంగ్ ఫామ్లో వచ్చింది. బీ ఇంగ్. ఇక్కడ టేకెన్ మూడో రూపంలో ఉంది, బీకి మూడో రూపం వచ్చింది బీన్. మరి V3 టేకెన్ బై రామ అయిపోయింది. ఇక్కడ చూడండి, రామ లవ్స్ మ్యూజిక్. లవ్, లౌడ్, లౌడ్, లవ్ క్రియ మొదటి రూపం. మ్యూజిక్, ఈ మ్యూజిక్ ఇక్కడ తీసుకొస్తాం. లవ్స్ ఫస్ట్ ఫామ్. ఫస్ట్ ఫామ్ అంటే ఫస్ట్ బీ ఫామ్. ఇది ఫస్ట్ బీ ఫామ్. బీ రావాలా, ఇది రావాలా, యామ్ రావాలా, ఇది రావాలా, ఆర్ రావాలా? మ్యూజిక్ యామా, మ్యూజిక్ బీనా, మ్యూజిక్ ఈజా, లేకపోతే మ్యూజిక్ ఆరా? ఈజ్. మ్యూజిక్ ఈజ్. V3 లౌడ్ బై రామ. మ్యూజిక్ ఈజ్ లౌడ్ బై. దిస్ ఈజ్. సో బేసిక్గా ఈ 4 రకాలు మీరు నేర్చుకున్నారు. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుంటాం. అంతవరకు